హాయ్ అండి, మరొక వండర్ఫుల్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. సమ్మర్ వచ్చేసింది కదండి, ఏదైనా శీతల పానీయం తీసుకుందామని అనుకున్నప్పుడు నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది. నా దగ్గర సుగంధి వేళ్ళు ఉన్నాయి. ఈ వేళ్లతోటి సుగంధి వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లా తయారు చేసుకుంటున్నాను కదా, వీడియో పెడదామని మరొక థాట్ వచ్చింది అనమాట. అయితే సుగంధ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో, సుగంధ వాటర్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటో అది నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్దామా? ఆలస్యం ఎందుకు? నేను మీ కోటేశ్వరిని. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవి సుగంధి వేళ్ళండి. వీటిల్ని నైట్ అంతా వాటర్లో నానబెడుతున్నాను అన్నమాట. నెక్స్ట్ నేను షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ షుగరు కొంతమంది స్వీట్ని ఇష్టపడతారు, నేనైతే మీడియంగా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు హెవీగా వేసుకోవచ్చు. షుగర్ ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇవి సుగంధేయాలి కదండి, ఈ నైట్ మొత్తము నానబెట్టాను. ఇప్పుడు వీటిల్ని మరగబెడుతున్నాను. ఈ ఫుల్ పోసాను వాటరు. ఈ సగానికి వచ్చిన దాకా మరగ పెట్టాలన్నమాట. నైట్ మొత్తం నానపెట్టానని చెప్పాను కదండి. 100 గ్రామ్స్ వేళ్ళని తీసుకొని 2 లీటర్ వాటర్తో మరిగించాను. 1 లీటర్ వచ్చే వరకు మరిగించాను అనమాట. జస్ట్ ఒక షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకోకపోయినా నో ప్రాబ్లం అండి, బెల్లం అయినా వేసుకోవచ్చు. పిల్లలకైతే షుగర్ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందని వేసాను. ఇది తయారీ విధానం. ఈ సుగంధి వాటర్ని తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, వేసవి తాపాన్ని తీర్చి శరీరానికి సలవ చేస్తుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, స్టమక్ పోతుంది, పొట్ల అల్సర్స్ రాకుండా కాపాడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుందండి, మంచి టానిక్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే లివర్ని క్లీన్ చేస్తుంది. మనము జంక్ ఫుడ్స్ తీసుకుంటాం కదా, అంతా లివర్లో చేరిస్తుంది అన్నమాట. దాన్ని క్లీన్ చేసేస్తుంది అన్నమాట. సుగంధి పౌడర్ని ఫేస్కి లేపనంగా వేయటం ద్వారా మోటిమలు, నల్ల మచ్చలు పోయి ఫేస్ చాలా కాంతివంతంగా తయారవుతుంది. కషాయం తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి, పిప్పి పంటికి కూడా నయం చేస్తుంది. ఎలా అంటే సుగంధి ఆకుల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని పంటికి పెట్టడం ద్వారా నొప్పి పోతుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. నేను ఈ సుగంధి వాటర్ని రోజు నేను తాగుతున్నాను. అలాగే సబ్జా వాటర్ కూడా 1 గంట ముందు నానపెట్టానండి. ఇది చాలా సలవ చేస్తుందండి శరీరానికి. అలాగే దీంట్లో పీసు పదార్థం ఉంటుంది. సబ్జా గింజల వల్ల మలబద్ధక సమస్య నివారిస్తుంది అన్నమాట. అలాగే లెమన్ కూడా పిండుతున్నాను, సోడా కలుపుతున్నాను. ఇదండి, మీరు కూడా ఇలాంటి కూల్ డ్రింక్స్ అలాంటివి తాగకుండా ఈ సమ్మర్లో ఇలాంటి న్యాచురల్గా తయారు చేసుకోండి. ఇవి ప్రకృతిలో దేవుడు ప్రసాదించినవి మనకి. ఈ వేళ్ళు అనేది ఇందులో ఎలాంటి కెమికల్స్ అలాంటివి ఏమి లేవు. మీరు కూడా దీన్ని యూజ్ చేయండి. మా ఊర్లో నేను చిన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక వరవ ఉంటుంది. ఆ వరవ దగ్గర నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కలు ఉంటాయి. అలాంటి వాటిల్లో సుగంధ మొక్క కూడా అక్కడ ఉంది. అక్కడ మేము తాటికెళ్ళకి వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ ఈ సుగంధ వేళ్ళని తీసుకొని తింటా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఈ యొక్క సుగంధ వేళ్ళని బాగా రుద్ది పాలల్లో రంగరించి పోసేవాళ్ళు అన్నమాట. కడుపులో నొప్పి అలాంటివన్నీ పోతా ఉంటాయి. అది నాకు చిన్న వయసులోనే తెలుసు కాబట్టి నేను మీతోటి ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఈరోజు ఇది మా ఆంటీ ప్రిపేర్ చేసి ఇచ్చింది సుగంధ వేళ్ళు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీ గారు తయారు చేసి ఇచ్చేది. ఆ సుగంధి వేళ్ళు కూడా ఆంటీ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ. ఇదండి, మీరు కూడా ఇలాగ న్యాచురల్గా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి ఎన్నెన్నో మీ ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసము మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాల్ని. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అంతవరకు బీ విత్ యువర్ టైం.